హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. 1 కప్పు కందిపప్పు, చిన్నది సొరకాయ 1, ఇది 300 గ్రామ్స్ అలా ఉంటుంది. 1 ఆనియను, 2 టమోటాలు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు తీసుకొని ఇప్పుడు కందిపప్పు ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. కందిపప్పు నానబెట్టుకొని వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఒకవేళ అంత టైం లేదనుకుంటే అలాగే అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ లైట్గా తొక్క తీసేసుకోవాలి. పప్పులోకి సొరకాయ ఇలా లేతగా ఉండేదైతే బాగుంటుంది. సొరకాయ అంతా ఇలా తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లోకి కడిగి నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని అలాగే సొరకాయ ముక్కలు, ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు ఇలా ఒకసారి కడిగి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1/2 లీటర్ అలా వాటర్ వేసుకోవాలి. సొరకాయ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని పప్పు గుత్తితో ఇలా బాగా మెదుపుకోవాలి. పప్పు అంతా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసుకొని పోపు అంతా పప్పులో కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, కమ్మటి సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. సొరకాయ పప్పుని ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.